హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ బాగా ఎగ్జామ్ రాయాలి. జాబ్ అనేది అందరికీ రావాలి. ఈరోజు టాపిక్ ఏంటంటే విద్యా దృక్పథాలండి. అదే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. దీనికి సంబంధించి 2 వీడియోలు చేయడం జరిగింది. దాన్ని డిస్క్రిప్షన్‌లో పెడతానండి. మీకు నచ్చితే చూడొచ్చు. ఇప్పుడు వీడియో 3 చేద్దామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. మా వీడియో అనేది తొందరగా మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీకు చూడడానికి కూడా వీలుగా ఉంటుందండి. మీరు లైక్ చేయండి మా ఛానల్ని. ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్దామండి. వాచిక పద్ధతిలోని దశలను సూచించేది ఆప్షన్ 3 అండి. ఉపనిషత్తులు. వేదకాలంలోని వాచిక పద్ధతిలో సరికానిది ఆప్షన్ 4 అండి. పఠనం. సంపూర్ణమైన జ్ఞానం ఈ దశలో జరిగేది ఆప్షన్ 1 అండి. ఇది ధ్యాస. నాలుగోది వేదకాలంలో వర్ణ వ్యవస్థకు కారణం ఆప్షన్ 4 అండి. మనవు. ఐదో బిట్ అండి. వేదకాలంలో బోధన ఈ భాషలో జరిగేది ఆప్షన్ 4 అండి. సంస్కృతంలో జరిగేది. వేదకాలంలో ఈ క్రింది వారిని గురువుగా నియమించేవారు ఆప్షన్ 3 అండి. బ్రాహ్మణులను గురువుగా ఆ కాలంలో నియమించేవారు. వేదకాలంలో గురువు స్థానం ఏంటి? ఆప్షన్ 2 అండి. దైవ సమానం అండి గురువు అంటే వేదకాలంలో. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని ఏ శతాబ్దంలో స్థాపించాడు? ఆప్షన్ 3 అండి. 6వ శతాబ్దంలో స్థాపించాడు. ఈ క్రింది వానిలో బౌద్ధ మతం సూత్రం కానిది ఆప్షన్ 2 అండి. దుఃఖానికి కారణం మనసు. బౌద్ధ విద్య అంతిమ లక్ష్యం ఏంటి? ఆప్షన్ 2 అండి. దుఃఖాన్ని నివారించటం. విద్యా లక్ష్యాన్ని వాస్తవికంగా చూసిన మొట్టమొదటి వ్యక్తి ఆప్షన్ 3 అండి. బుద్ధుడు. బౌద్ధ విద్య ప్రధాన లక్షణం ఏంటి? ఆప్షన్ 2 అండి. అందరికీ విద్య. బౌద్ధ విద్య ప్రధాన లక్షణం అందరికీ విద్య అండి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అందరికీ విద్యను అందించిన విద్యా విధానం ఏమిటి? ఆప్షన్ 1 అండి. బౌద్ధ విద్య. బౌద్ధ విద్యలో విద్యార్థులకు కావలసిన వయస్సు ఆప్షన్ 2 అండి. 8 సంవత్సరాలు. బౌద్ధ విద్య ఏ వేడుకతో ప్రారంభమవుతుంది? ఆప్షన్ 4 అండి. పబ్ ఆజ్ఞ. పబ్ ఆజ్ఞ అనగా ఆప్షన్ 4 అండి. ముందుకు నడవడం. బౌద్ధ విద్యలో ఏ వేడుకతో ముగుస్తుంది? ఆప్షన్ 3 అండి. ఉపసంపద.
బౌద్ధ విద్యలో విద్యార్థుల కాలం ఎంత? ఆప్షన్ 3 అండి 12 సంవత్సరాలు. బౌద్ధ విద్యలో విద్యాలయాలను ఏమని పిలుస్తారు? పైవన్నీ అండి 4గో ఆప్షను మరాఠులు, అరమాలు, విహారాలు కూడా పిలుస్తారు అన్నీనండి పైవన్నీని. బౌద్ధ విద్యలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఏమిటి? ఆప్షన్ 3 అండి నలంద. నలంద విశ్వవిద్యాలయం. బౌద్ధ విద్యా కాలంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఏమిటి? ఆప్షన్ 3 అండి నాగార్జునకొండ. నలంద విశ్వవిద్యాలయమును ఎవరు స్థాపించారు? ఆప్షన్ 2 అండి కుమారగుప్తుడు. నలంద విశ్వవిద్యాలయం స్థాపించింది కుమారగుప్తుడండి. ప్రస్తుతం నలంద విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 అండి బీహార్. బీహార్ రాష్ట్రంలో నలంద విశ్వవిద్యాలయం ఉంది. బౌద్ధ విద్యాకాలంలో ఉపాధ్యాయుని అర్హత ఎన్ని సంవత్సరాలు? ఆప్షన్ 4 అండి పైవన్నీని. బౌద్ధ కాలంలో విద్యాలయాలు ఆప్షన్ 2 అండి గురుకులాలండి అప్పుడు విద్యాలయాలు. బౌద్ధ విద్యలో గురువు శిష్యుల సంబంధం ఏమిటి? ఆప్షన్ 1 అండి ప్రత్యక్ష సంబంధం. ఒక దగ్గర కలిసి చేసేవాళ్ళు ఆ కాలంలో గురువు శిష్యులు కలిపి. బౌద్ధ విద్యలో బోధనా భాష ఏంటి? ఆప్షన్ 3 అండి ప్రాకృత భాష. బౌద్ధ కాలంలో ప్రాథమిక దశలో బోధన భాష ఏది? ఆప్షన్ 4 అండి పాలీ భాష. ఈ క్రింది వానిలో బౌద్ధ బోధన విషయం కాదు ఏంటది? ఆప్షన్ 4 అండి వేదాలు. బౌద్ధ విద్యలో ప్రధాన బోధనా పద్ధతులు ఆప్షన్ 4 అండి పైవన్నీ వాచిక చర్చ సంభాషణ కూడా. బౌద్ధ విద్య కాలంలో ప్రాథమిక దశలో ఏమి నేర్పించేవారు? ఆప్షన్ 2 త్రిబుల్ ఆర్ అండి. త్రిబుల్ ఆర్ అనగా ఏంటి? చదవడం, రాయడం, లెక్కలు చేయడం అండి. ఆప్షన్ 3. ఈ క్రింది వానిలో బౌద్ధ విద్య ప్రయోజనం కానిది ఏంటి? ఆప్షన్ 2 అండి ఉచిత విద్య. బౌద్ధ విద్య ఆధారంగా క్రింది వానిలో భిన్నమైనది ఏది? ఆప్షన్ 3 అండి ఉచిత విద్య. ఈ విద్యా విధానం వల్ల బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గింది. ఆప్షన్ 2 అండి బౌద్ధ విద్య. ఏ శతాబ్దంలో బౌద్ధ విద్య అంతరించిపోయింది? ఆప్షన్ 2 అండి 2వ శతాబ్దంలో బౌద్ధ విద్య అనేది అంతరించిపోయింది. ఎవరి మరణంతో బౌద్ధ విద్య మరుగున పడింది? ఆప్షన్ 3 అండి అశోకుడి మరణంతో బౌద్ధ విద్య అనేది మరుగున పడిపోయింది. భారతదేశ చరిత్రలో ఏ కాలాన్ని మధ్యయుగం అంటారు? ఆప్షన్ 4 అండి 8 నుంచి 18వ శతాబ్దం కాలాన్ని
మధ్యయుగం అంటారు భారతదేశ చరిత్రలో. అరబ్బులు ఏ ప్రాంతాన్ని జయించడంతో మధ్యయుగం ప్రారంభమైంది? ఆప్షన్ 2 అండి, సింధు ప్రాంతాన్ని. అరబ్బులు ఏ సంవత్సరంలో సింధు ప్రాంతాన్ని జయించారు? ఆప్షన్ 1 అండి, 712 సంవత్సరంలో జయించారు సింధు ప్రాంతాన్ని అరబ్బులు. భారతదేశంలో మొట్టమొదటి మక్తాబ్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ 3 అండి, 1192. దేశంలో తొలి మక్తాబ్ని ఏర్పాటు చేసిన రాజు? ఆప్షన్ 4 అండి, మహమ్మద్ ఘోరీ. ఈ క్రింది వానిలో ఇస్లాం విద్యా లక్ష్యం లేనిది? ఆప్షన్ 2 అండి, మత వ్యాప్తిని అరికట్టడం. ఇస్లాం విద్యలో విద్య ప్రారంభించే వయసు ఎంత? ఆప్షన్ 4 అండి, 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులండి. అన్నీ 4లే వచ్చాయి. ముస్లిం విద్య ప్రారంభ వేడుక? ఆప్షన్ 4 అండి, బిస్మిల్లా. బిస్మిల్లా అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ 2 అండి, దగ్గరికి చేర్చుకోవడం. బిస్మిల్లా అంటే దగ్గరికి చేర్చుకోవడం. ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాల? ఆప్షన్ 1 అండి, మక్తాబ్. ప్రాథమిక పాఠశాల మక్తాబ్ అండి. మక్తాబ్ అనేది ఏ పదం? ఆప్షన్ 2 అండి, ఉర్దూ పదం. మక్తాబ్ అంటే అది ఉర్దూ పదం అండి. మక్తాబ్ అనే పదానికి మూల పదం ఏంటి? ఆప్షన్ 3 అండి, అరబిక్. మూల పదం అరబిక్ అండి. అరబిక్ భాషలో మక్తాబ్ అనగా ఏమిటి? మక్తాబ్ అంటే అర్థం ఏంటి అరబిక్ భాషలో? ఆప్షన్ 3 అండి, రాత నేర్చే స్థలం లేదా ప్రదేశం అండి. అంతేనండి, 50 బిట్స్. దీనికి కంటిన్యూషన్ అనేది ఉందండి, 51 నుంచి 100 వరకు. నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో కలుసుకుందాం.